పరదేశంలో ఉండు అని ఒకరితో చెప్తున్నాడు. ఎవరు? యేసయ్య చెప్తున్నటువంటి మాట. ఎవరితో చెప్తున్నటువంటి మాట? శిష్యులతోనా, లేదంటే ఒక మంచి నీతిమంతులతోనా, లేదంటే భయభక్తులు కలిగి దేవుని యందు మరి నిరీక్షణ కలిగి జీవించినటువంటి వ్యక్తితోనా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఒక గజ దొంగతో, సిలువ పెట్టినటువంటి ఒక దొంగతో చెప్తున్నటువంటి మాట. ఈ దినాన నేను ఒక థియాలజికల్గా కానీ లేదంటే వాక్యంగా కానీ బోధించాలనుకోవట్లేదు, కానీ చిన్నగా మన నాకు అనిపించిన రీతిగా మనకు వచ్చినటువంటి డౌట్స్ అనిపిస్తుంది. ఈ దొంగకి ఏంటి పరదేశు, నాకేంటి ఇంతగానం ఇంత భక్తితో ఉన్నా నాకేం కూడా పొందుకోలేకపోతున్నాను అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి. వీటన్నిటి ప్రశ్నలకి ఈరోజు జవాబు ఇవ్వమని దేవుడు మరి నాకు తెలియజెప్పి ఉన్నాడు. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. చదువు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించారట. ఇందులో దొంగన్నాడా? ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించారంట. అంటే ఆ ఇద్దరు కూడా ఆయనను ముందు నుంచి నిందిస్తూ ఉన్నారు. అయ్యో ఇశ్రాయేలు రాజా అని అపహాస్యం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారితో ఆ యొక్క ఇద్దరు దొంగలు కూడా ఆయనను నిందిస్తున్నారంట. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మాట పలికాడో దానికి ముందు మనం ఏం జరిగింది? ఆయన నిందించినటువంటి ఆ యొక్క దొంగని ఆయన పరదేశి ఎందుకు ఇచ్చాడు అనేటువంటి వాక్యము మనం చూద్దాం. సిలువలో మనం చూస్తే అక్కడ ముగ్గురు ఆ యొక్క సిలువ పైన వేలాడుతూ ఉన్నారు, యేసుప్రభు ఇంకా ఆ ఇద్దరు దొంగలు. కానీ మనం సినిమాలో చూస్తాం, ఇంకా మనము చరిత్ర చూసినా కూడా ఎవరు దేహం కూడా అంతగా దున్నబడలేదంట. ఆయన దేహం అంతా కూడా దున్నబడి ఆయన స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మారాడంట. కానీ మిగతా ఇద్దరు దొంగలు మామూలుగా కొట్టబడ్డారు, కానీ యేసు ప్రభు అంతా కొట్టబడలేదు. దాదాపు ఒక 16 గంటలు ఆయనను వేధించి చిత్రహింసలు పెట్టి మరి సెలవు వేసినట్టుగా మనము చరిత్రలో చూస్తున్నాం. అయితే నేను అనుకున్నాను, ఈ వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం చెప్పడానికి మరి సిద్ధపడుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను పరలోకం వెళ్ళిన తర్వాత మొదటగా నేను చేయాలనుకున్నటువంటి పని ఊహించుకుందాం. ఇలా నేను పరలోకం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరలోకానికి ఎంటర్ అయిన తర్వాత ముందుగా నేనైతే వెళ్ళి ఆ యొక్క దొంగని అడుగుతా, ఏమని? దొంగ, నువ్వు ఒక గజ దొంగవు, నువ్వు ఒక బందిపోటు దొంగవు. నేనైతే మరి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలు ఉండి, నేనైతే మరి ఎంతో భక్తితో ఉన్నటువంటి వ్యక్తిని, నేనైతే మరి చర్చికి వెళ్ళి బాప్తిసం పొందుకొని రక్షణ పొందినటువంటి వ్యక్తిని, నువ్వు చర్చికి వెళ్ళలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు బాప్తిసము రక్షణ పొందలేదు, కానీ డైరెక్ట్ గా యేసు ప్రభు ఒక పలికినటువంటి ఒక్క మాట ద్వారా నువ్వు ఈ రోజున ఈ యొక్క పరదేశంలోకి ప్రవేశించిన పరలోక రాజ్యం పొందుకొని ఉన్నావు అని ఒక మాట అడగాలని నాకు ఆశ అనిపించింది. ఒకసారి ఊహించుకుందాం, నేను పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ దొంగని ఇలా అడుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? యేసు ప్రభు నా వెనుక నుంచి వచ్చి ఆ యొక్క దొంగని మాటలు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు నా వెనుక నుంచి వచ్చి చేసి, రాజ్ కుమార్, నేను నీకు సమాధానం చెప్తాను. ఆ దొంగను అడుగుతున్నావు కదా, ఇన్ని రోజులు నేను చేసుకెళ్తున్నాను, ఇన్ని రోజులు నేను బాప్తిసం పొందుకున్నాను, ఇన్ని రోజులు నేను శ్రద్ధగా భక్తిగా ఉన్నాను, మరి నేను ఇంత కష్టపడితే పరలోక రాజ్యం వచ్చింది, కానీ నువ్వు ఆ శిలువ మీద మరి బందిపోటు దొంగ ఉన్న నీకు ఎలా వచ్చిందని ఆ దొంగను అడుగుతున్నావు కదా, ఇదిగో నేను నీకు సమాధానం చెప్తాను, కానీ నీవు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమని యేసు ప్రభు నన్ను అడుగుతున్నారు అనుకోండి. అప్పుడు నేను ఏమని చెప్తా తెలుసా? ఏంటేసయ్యా నన్ను అడుగుతున్నావా? నాకు తెలియని వాక్యమా? నేను రోజు దినదినము వాక్యం చదువుతా, నేను ప్రతి సండే చర్చికి వెళ్తా, ఉపవాస ప్రార్థనలు చేస్తా, నేను బాప్తిసం పొందుకొని మారు మనసు పొందుకున్నా, కాబట్టి నేను బాప్తిసం పొందుకున్న రక్షణ పొందుకున్నా. అలాగే నేను ఒక PhD స్కాలర్, నేను చర్చిలో యూత్ సెక్రటరీ, నేను ఒక సెక్రటరీ, ఒక పొజిషన్లో ఉన్నా, ప్రతిదిన వాక్యం బోధిస్తా అని నేను యేసు ప్రభుతో చెప్తున్నాను. ఈరోజు నా స్థానంలో మనం పెట్టుకుందామండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్ కుమార్ అనే స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకొని ఒకసారి ఊహించుకోండి. ఈ మాట యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు. అన్నప్పుడు నేను చెప్తున్నాడు, నేను మరి ఇంత గొప్పగా భక్తితో ఉన్నటువంటి నేను మరి నన్ను క్వశ్చన్ అడుగుతావా యేసయ్య? అడుగు,
నేను చెప్తానని నేను చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు మారు మనస్సు పొందిన అంటున్నావు, నువ్వు దినదినము వాక్యం చదివిన అంటున్నావు. అప్పుడు నేను అంటున్నా, అవునేసయ్య, నేను సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి క్రైస్తవుని. చిన్నప్పుడు నేను ఎదిగిన తర్వాత నా యొక్క తల్లిదండ్రులు మరి యొక్క సేవలోనే పెంచారు. నేను సండే స్కూల్లో ఫస్ట్, ఆ తర్వాత చర్చిలో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ నేను. అవును అని యేసు ప్రభు అంటాడు. అవునా రాజ్ కుమార్, ఈరోజు మన పేరు పెట్టుకుందాం. అక్కడ మీరు మీ పేరు పెట్టుకోండి. రాజ్ కుమార్, ఈరోజు నువ్వు చర్చిలో ప్రార్థన చేస్తావు, నువ్వు మారు మనసు పొందావు, చిన్నప్పటి నుంచి ఉన్నావు. కానీ నువ్వు బాప్తిసం పొంది మారు మనసు పొందని అంటున్నావు కదా, ఎందుకు మరి నువ్వు వాక్యం చదివేవాడివి ఎందుకు నువ్వు చేసిన తప్పులే మరలా తిరిగి చేస్తున్నావు? నేను చెప్పేటువంటి మాటలు నేను చెవినా ఎక్కట్లేదు. ఎన్నిసార్లు చేసిన తప్పును మరలా చేస్తావు అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఇంకొక మాట, నువ్వు మారు మనసు పొందడానికి బాప్తిసం పొందాను, ఓ దొంగ నువ్వు బాప్తిసం పొందలేదు, ఇక్కడికి వచ్చావని దొంగ నిందిస్తున్నావు కదా, మరి నీకెందుకు 25 సంవత్సరాలు బాప్తిసం పొందడానికి పట్టింది? 25 సంవత్సరాలు మారు మనసు పొందడానికి పట్టిందని దేవుడు నన్ను అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా దినదినము వాక్యం చదువుతున్నాం, ఇంకా దేవుల్లో ఉన్నామని. మారు మనస్సు అంటే కేవలం ఏదో నీటి పాపంలో పొంది వదిలేయడం కాదు, కానీ నిజంగా పాపము చేయకుండా ఉండడం. అలాంటి పాపంలో మనం ఉన్నామా అనేటువంటి మాట యేసు ప్రభు నన్ను అడిగిన రీతిగానే ఇప్పుడు మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు, పరీక్షించుకోవాలని తెలియజేస్తున్నాను. రెండవది ఆయన అడుగుతా ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నావు కదా, మరి ఆ యొక్క అన్ని కూడా నువ్వు దేవుల్లో ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేస్తున్నావు కదా, అనేకమైన ప్రార్థన చేస్తున్నావు కదా, మరి అనేకమైనటువంటి ప్రసంగాలు నువ్వు వింటున్నావు కదా, మరి చర్చిలో నువ్వు కూడా ప్రసంగిస్తావు, అనేక ప్రసంగాలు, వేల ప్రసంగాలు ఇస్తున్నావు కదా. ఆ యొక్క దొంగను చూసినట్టయితే ఒకసారి లూకా సువార్త ఇప్పుడు చదివినటువంటి వాక్యము 23వ అధ్యాయము 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు? ఆ యొక్క దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైనా నా గురించి ఇన్ని వేల వాక్యాలు విన్నావు, ఎవరికైనా సాక్ష్యం ఇచ్చావా? ఈ రోజు దేవుడు అడుగుతున్నటువంటి మాట అండి. ఈ రోజు ఆ యొక్క దొంగ మరి మొదటి మాట వినగానే ఆ యొక్క ఎప్పుడైతే ఆ మొదటి మాటకు రెండో మాటకు కేవలం 1 గంట గ్యాపే ఉన్నదని చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే ఆయన ఆ దొంగలు ఇద్దరు కలిసి యేసు ప్రభువుని దూషించారో ఆయన ప్రేమ చూసినప్పుడు ఆ యొక్క మాట, మొదటి మాట, దేవా వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పగానే ఆయన హృదయం కరిగిపోయింది. ఒక్క మాట విని ఆ యొక్క దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు. చనిపోయే స్థితిలో ఉండి కూడా అంతమంది రోమీయుల ముందు, అంతమంది యూదుల ముందు, అంతమంది సిలువ వేసేటువంటి వారి ముందు, పక్కన ఉన్నటువంటి ఆ పార్ట్నర్ దొంగ ముందు కూడా యేసు ప్రభు గురించి ఈయన నీతిమంతుడని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీవు అనేక వేల ప్రసంగాలు, అనేక గుడ్ ఫ్రైడేలు, అనేక ఈస్టర్లు, అనేక క్రిస్మస్లు, అనేక సంవత్సరాలుగా మరి అనేకమైనటువంటి బోధలు వింటున్నావు కదా, ప్రతి సండే చర్చికి వెళ్తున్నాను అంటున్నావు కదా, మరి నీవు ఎంతమందికి సాక్ష్యం ఇచ్చావు అని యేసు ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఎంతో మందికి నేను నిజమైన నీతిమంతుడు నా యేసు ప్రభు అని ఎంతమందికి నువ్వు సాక్ష్యం ఇచ్చావని దేవుడు ఈరోజు మనల్ని పరీక్షిస్తా ఉన్నాడు. అలాగే మూడవదిగా చూస్తున్నట్టయితే అక్కడ ఒక్క మాట వినగానే, ఎప్పుడు ఆయన వేల ప్రసంగాలు ఏమి లేదు, ఆయన అనేక మంది చెప్పినటువంటి ప్రసంగాలు కూడా ఆయన వినలేదు, కానీ ఎప్పుడైతే ఒక్క మాట వినగానే ఆయనలో మారు మనస్సు కలిగింది. ఇంకా ఆయన బాప్తిసం నీటి ద్వారా పొందుకొని మరలా తప్పిపోయాడు, కానీ ఆయనకి తప్పిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పూర్తిగా మారు మనస్సు పొంది ఉన్నాడు ఒక్క మాటతో అని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకొక మాట నేను అడిగినానంటే, నేను ఉపవాస ప్రార్థన నుండి నేను ప్రార్థన చేస్తున్నా. యేసయ్య ఈ దొంగ ఉపవాస ప్రార్థన ఉన్నాడా? ఇవన్నీ సరే నువ్వు చెప్తున్నావు, ఈ ఉపవాస ప్రార్థన ఈ దొంగ ఉన్నాడా, ఈ యొక్క దొంగ ప్రార్థన చేశాడా అనేటువంటి మాట నేను అడిగినప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, అవును, మరి ఉపవాస ప్రార్థన కానీ ఎప్పుడు కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో నువ్వు ఏమడుగుతా ఉన్నావు? నా కుటుంబాన్ని దీవించు, నాకు ధనము దయచే, నా ఉద్యోగము దయచే, నా పొలాన్ని దీవించు, నా కలిగిన సమస్తమును దీవించు, నా కలిగిన యావత్ ఆస్తిని దీవించు,
నాకున్నటువంటి ఆస్తిని విస్తరింపజేయి, నా పశువులను విస్తరింపజేయి, నా పొలము చక్కగా పండాలి, నా కూతురు నా కొడుకులు నా యొక్క కుటుంబము రక్షింపబడాలి, నా కుటుంబము ఎదగాలి, ఫలించాలి, నాకు అక్కడ ఒక పోస్ట్ రావాలి, ఇక్కడ ప్రమోషన్ రావాలనేటువంటి విషయాలే నువ్వు అడిగావు. కానీ అక్కడ దొంగ అడిగినటువంటి విషయం ఏంటో తెలుసా? ఏమడిగాడో తెలుసా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం నిత్య జీవము కోసము ఆయన ప్రార్థన చేశాడు. కానీ నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించి ఎప్పుడైనా నిత్య జీవం అడిగావా? నిత్య జీవం కోసం ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉన్నావా అని యేసు ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒకసారి 42వ వచనం చూసుకుంటే, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని వచ్చాను. ఎంత చక్కని మాట! ఆయన నిత్య జీవం కోసము ప్రార్థిస్తా ఉన్నాడు. ఆయన నిత్య జీవం కోసం ఆయనకు తెలిసి లోకంలో ఆయన అనుకుంటే ఆ క్షణాన్ని కూడా కుటుంబం కోసం ప్రార్థించవచ్చు. అయ్యా యేసయ్య, ఎదుగో నేను చచ్చిపోతున్నాను, కానీ నా భార్య బిడ్డలు అక్కడ మనకి అడుక్క తినే పరిస్థితి ఉంటుంది. ఒక దొంగ భార్య, దొంగ యొక్క కుమారుడు అని వాళ్ళని దూషిస్తారు. వాళ్ళని ఒక సమాజంలో కనీసం మరి పురుగుగా కూడా చూడరు. వారికి మంచి ఒక స్వేచ్ఛ, మంచి ఒక ఆస్తి, మంచి ఉద్యోగాలు ఈ దేవా, ఎట్లాగో నేను చచ్చిపోతున్నాను కదా, ఈ శిలువ మీద ఎలాగో నేను ప్రాణం పోతుంది కొద్ది క్షణాల్లో, కాబట్టి నా యొక్క బ్రతుకున్నటువంటి నా కుమారులను కానీ నా యొక్క భార్యని కానీ మంచిగా దీవించి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని అడిగాడా? అది అడగలేదు. ఆయనకు వారు కూడా గుర్తు రాలేదు. ఆయన అడిగేది ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నిత్య జీవము నాకు కావాలని ప్రార్థన చేశాను. నువ్వు ప్రార్థన చేస్తున్నాం, ఈ దినం మనం ప్రార్థిస్తున్నాం, ఉపవాస ప్రార్థన ఉంటున్నాం. ఏ దినమైనా యేసయ్యా నీతో ఎత్తబడేటువంటి ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ నిత్య జీవం కోసం మనం ఎప్పుడైనా ప్రార్థించామని దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఆ దొంగ వలన మనం ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మొదటిగా దూషించినటువంటి ఆ యొక్క దొంగ కేవలము ఒక్క మాట చెప్పున, తండ్రి ఏమి చేయించినారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని ఒక్క మాట వినినటువంటి ఆ గంట వ్యవధిలోనే, కేవలం గంట వ్యవధిలో అనేక మందికి వేల ప్రసంగాలు అవసరం లేదు, అనేక సంవత్సరాలు అవసరం లేదు, కానీ ఒక పాట కానీ ఒక వాక్యం కానీ చాలా కనిపించడానికి. నేను గత క్రిస్మస్ కి ముందు ఆ యొక్క ఫాస్టింగ్ డేస్ అయినప్పుడు హైదరాబాద్ లో ఒక ముస్లిం వ్యక్తిని తీసుకుని వెళ్ళాను చర్చికి. ఆయన అంత వాక్యం విన్నాడు కానీ ఏం అర్థం కాలేదు. చివరిలో ఒక్క పాట పాడితే ఆ ఒక్క పాట గుర్తుపెట్టుకొని అదే పాడుకుంటూ ఆ పాటలో ఉన్న భావనను కలిగించిందని చెప్పాడు. ఆ ఒక్కటి చాలు. ఈ రోజు ఆ దొంగ కూడా ఆ ఒక్క మాట చొప్పున ఆయన రక్షింపబడ్డాడు. ఇంకే బాప్తిసం మారమాల్సిన అవసరం లేకుండా ఆయన పరదేశంలోకి వెళ్ళగలిగాడు. రెండవదిగా, అందరి ముందు దేవుని గురించిన సాక్ష్యము మనం ఇచ్చే రీతిగా నిలబడాలి. మన జీవితం కూడా అతి సాక్షాత్మైన జీవితంగా మనం ఉండాలి. యేసు ప్రభు నీతిమంతుడని, ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడని ఇతరులకు సాక్ష్యం ఇచ్చే జీవితము మనం జీవించాలి. అలాగే మనం మూడవదిగా నిత్య జీవం కోసం, అంటే మనం ఈ యొక్క జీవితము వ్యర్థమని మనందరికి తెలుసు. మట్టిలోనే కలిసిపోతుంది, కానీ ఆ యొక్క జీవితం అనేది దేవునితో శాశ్వతం. అట్టి జీవితం కోసము మనము ప్రార్థించాలని యేసు ప్రభు ఈ దినాన మనకు తెలియజెప్తున్నాడు. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఎట్లనంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారట. అక్కడ దొంగ నీతిమంతుడు కాదు, ఆ యొక్క దొంగ మంచి సరైన వ్యక్తి కాదు, కానీ ఎప్పుడైతే ఆ మాట ద్వారా మారు మనసు పొందారో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇంకా ఆ యొక్క 2-3 వచనాలు 25-26 చదువుకుంటే ఆయన యొక్క విమోచన ద్వారా, ఆయన రక్తం వలన, ఆయన కాచిన రక్తం వలన ఈ దినమున మనము విమోచింపబడి నీతిమంతులుగా ఉచితముగా మనం చేసుకున్నటువంటి కార్యాలు కాదు, కానీ ఆయన రక్తం వలన ఉచితంగా మనము విమోచింపబడినటువంటి సంగతి ఆయన తెలియజెప్తున్నాడు. కాబట్టి అందరం ఒకసారి తలలు వంచినట్టయితే దేవుని కోసం ప్రార్థిద్దాం. ఈ దినం మనం మారు మనసు పొందాలని, ఈ యొక్క వాక్యాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన రీతిని బట్టి ఆయనను ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడా దేవానికి వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దేవునయ్యా, నువ్వు చెప్పిన రీతిగా ప్రభా, దొంగ ఏ రీతిగా అయితే తన మొదట దూషించినను ఒక్క మాట వినగానే ప్రభా రక్షింపబడ్డారు. మేము వేల
ఈ యొక్క తండ్రి ప్రసంగాలు వింటున్నాను, మాలో రక్షణ లేదు, మారు మనసు లేదు. కానీ ఈ గుడ్ ఫ్రైడే దినమున ప్రభువా మాలో మారు మనస్సు దయచి, అలాగే సాక్షాత్తమైన జీవితం మాకు దయచి, ఇతరులకు సాక్ష్యం ఇచ్చే జీవితాలు మాకు దయచే ప్రభావ. అటు నిత్య జీవం కోసం ఎదురు చూసే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.